ఫరెవర్లో ఏ వర్క్ చేయాలి అనేసి కన్ఫ్యూజ్ ఉంటుంది. ప్లస్ మీకు ఎవరైనా కానీ కాల్ మెసేజ్ చేసి అంటుంటారు ఫరెవర్లో పని ఏమి ఉండదు, అడ్వర్టైజ్మెంట్ నడపాలా, యాడ్ ఇవ్వాలా, ఇంకా లీడ్స్ జనరేట్ చేయాలా అలా అనేసి 1కి 10 అబద్ధాలు చెప్తారు. కానీ మెయిన్ రీజను లేదంటే మెయిన్ అంటే పాయింట్ ఏందనేసి మీకు ఏ వ్యక్తి అయినా కానీ ప్రాపర్లీ గైడ్ చేసే వాళ్ళు ఉంటారు. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డిజిటల్ మార్కెటింగ్ శిక్షావళి. సో నా పేరు వచ్చేసి సమీనా పింజారి. ఐఎమ్ బిలాంగ్ టు కర్నూల్. ఇంకా నా ఛానల్ మీద మీరు ఫస్ట్ ఈ వీడియో మీ దగ్గరికి ఫస్ట్ టైం వస్తే కానీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా కానీ డౌట్ క్వశ్చన్ లేదంటే కన్నా ఏదైనా క్వశ్చన్ అడగాలనుకున్నా కానీ ప్లీజ్ స్క్రీన్ మీద షో అయ్యే నెంబర్కి కాంటాక్ట్ మెసేజ్ చేసి కానీ అడగచ్చు. ఏదైనా డౌట్ ఉన్నా కానీ నేను క్లియర్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పని గురించి మాట్లాడదాం. అంటే ఫరెవర్లో ఏది పని ఏం చేయాలో ప్రాపర్ పని ఏంది అనేసి మాట్లాడదాం. సో మీకు తెలిసిన కాటికైతే బేసిక్లీ నాలెడ్జ్ అయితే ఇది ఇండస్ట్రీ హెల్త్ అండ్ వెల్త్ మీద పనిచేస్తుంటుంది. సో అవన్నీ కానట్ల జనాలు ఏం చేస్తారు, అదర్ కమ్యూనిటీ వాళ్ళే అవన్నీ కానట్ల ఉత్త ఏంది అడ్వర్టైజ్మెంట్ అనేసి అలా ఇలా అనేసి సుళ్ళు మాటలు చెప్పేసి మిమ్మల్ని 2cc చేయించుకుంటారు. సో ఈ దాంట్లో వచ్చేసి హెల్త్ అండ్ వెల్త్ మీద అయితే మీకు బ్యూటిషియన్ మీద అయితే తెలుసు పని చేస్తారని, ఇవన్నీ ప్రోడక్ట్స్ వచ్చేసి అవుట్ల గురించి అనేసి తెలుసు. సో మీకు అవన్నీ నాలెడ్జ్ ఇన్నట్ల ప్రోడక్ట్స్ గురించి నాలెడ్జ్ ఇన్నట్ల ఏదేదో తిక్క వాగేసి ఇంకా జాయినింగ్ చేపించి ఇంకా 2cc చేపించి అందరినీ మోసం చేపిస్తుంటారు. సో ఈ దాంట్లో వచ్చేసి పని మెయిన్ రన్నింగ్ అయ్యేదంటే సీసీస్. మెయిన్ సీసీస్ అంటే సీసీస్ అంటే ఇప్పుడు మీరు ప్రోడక్ట్స్ అమ్ముతారు. ప్రోడక్ట్స్ అమ్మన్నప్పుడు ఇప్పుడు అనుకోండి అలోవెరా జెల్లు, అలో జెల్లు, లేదంటే సన్ స్క్రీము, అలో సన్ స్క్రీము, ఈ దాంట్లో ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటే అన్నీ అమ్ముతాము. తర్వాత ఏమి మన ఐడి క్రియేట్ చేసి ఉంటాము. ఐడి క్రియేట్ చేసినాక దాంట్లోన ఒక్కొక్క ప్రోడక్ట్స్ మీద 0.0200 అలా అనేసి కొన్ని సీసీస్ వస్తుంటాయి. దాంట్లోనే మీ సీసీసీ ఎలా పెరిగితే అలా మీకు కమిషన్గా వస్తుంటుంది. ఇంకా కమిషన్ బేస్ మీద ఇది వర్క్ నడిచేది. అంటే ఫరెవర్ కంపెనీ వచ్చేసి కమిషన్ బేస్ మీద నడుపుతుంది. సో సీసీసీ ఎన్ని మనము అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తామో అన్నీ మన సీసీస్ కౌంట్ అవుతూనే ఉంటుంది మన ఇది ఐడి కింద. సో సీసీ మీదే మన జాబ్ కాదు బిజినెస్ రన్నింగ్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రోడక్ట్స్ అమ్మితే మనకి బెనిఫిట్స్ దాంట్లో పర్సెంటేజ్ మనకి ప్లస్ పర్సెంటేజ్ మనకి మిగులుతాయి, ప్లస్ సీసీస్ పెరుగుతాయి. దీని మీద ఉండేది. ఇంకా డీప్లీ అంటే మనకి మెయిన్ అంటే కానీ మనం 2cc ప్రోడక్ట్స్ తీసుకొని ఉంటాము. సో అది ఫస్ట్ మనం యూజ్ చేయాలి. తర్వాత అది యూజ్ చేసినాక దాని ఫీడ్బ్యాక్స్ వచ్చేసి జనాలకి చెప్తే అప్పుడు పోయి జనాలు ఏదైనా ఇది కొన్నాక వాళ్ళు మీతోనే డైరెక్ట్లీ పర్చేస్ చేసినప్పుడు సీసీస్ పెరుగుతాయి. సో సీసీస్ మీదే ఇది రన్నింగ్ అయ్యేది. బట్ ఇది సీసీస్ కానట్లా మొత్తము అంటే జాయినింగ్ చేయించుకొని ఇది జాయినింగ్ కింద డైరెక్ట్లీ మీకు మోసాలు అలా అనేసి చేస్తుంటారు. సో జాయినింగ్ కానీ ఉంది, జాయినింగ్ ఏం లేదు అని అనట్లేదు, కానీ ఉంటుంది కంపల్సరీ జాయినింగ్ అనేసి ఉంటుంది. ప్లస్ ప్రోడక్ట్స్ కానీ అమ్మేది ఉంది. మెయిన్ టార్గెట్ అంటే ప్రోడక్ట్స్. సో మీకు ఇవాళ ఏమంటే కానీ ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కానీ ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషన్ కానీ అట్లా కాలింగ్ అంట లేదంటే కన్నా అడ్వర్టైజ్మెంట్ యాడ్ నడపాల, లీడ్ జనరేషన్ చేయాలా అలా ఇలా అనేసి చెప్తారు. బట్ తర్వాత మీరు ఆ స్కామ్లో ఇరుక్కున్నాక మెయిన్ 2cc అయిపోయినాక అప్పుడు మీకు నిజాలు అనేసి మీ దగ్గరకు చెప్పేసారు. దాంట్లో మీకు కాలింగ్ చేయాలా, ఇట్లా మాట్లాడాలా, అట్లా మాట్లాడాలా. తర్వాత మీకు రియలైజ్ అవుతుంది మీరు 2cc చేసినాక మేము పోయి బురదలోనే ఇరుక్కున్నాము.
సో మనకి బయట రావాలా అనేసి ఒకటి రియలైజేషన్ అప్పుడు దాని తర్వాత మనకి అవుతుంది. సో అంతవరకు అయితే మనకి తెలియదు. మనకేమి వాళ్ళు గాడి బంగ్లా అవి ఇవి చూపించినారు, మా అచీవ్మెంట్ ఎంత అయింది అంత అయింది, స్లాట్ బుకింగ్ అనేసి వెనక ముందు ఆలోచనట్లా మనము పేమెంట్ చేసేసి టిక్కొల్లక ఆలోచనట్లా కూర్చుండేటం. తర్వాత మనకి మెయిన్ టార్గెట్ సీసీస్. మన సీసీ పెరిగినాక అంటే 2 సీసీ చేసి ఉంటాము, వాళ్ళ కౌంట్లో కానీ సీసీస్ పెరుగుతారు. దానివల్ల మీకు అప్పుడు అర్థమవుతుంది మీరు చేసే సరేలే చేయలేకుండా మిమ్మల్ని వదిలిపెడతారు, ఏం పని చేయలేకున్నా కానీ మనకి ఏం అవసరం లేదు, ఈ వ్యక్తి పోయినా ఇంకొక వ్యక్తి వస్తారా అనేసి అప్పుడు వాళ్ళు కలర్ అనేది వాళ్ళు చూపిస్తారు. అందుకే ఏదన్నా నాలెడ్జ్ లేకున్నప్పుడు డైరెక్ట్లీ మీరు నాలెడ్జ్ లేని పర్సన్తో మీరు డైరెక్ట్లీ కాంటాక్ట్ చేసి మెసేజ్ చేసుకొని అంటే వాళ్ళు మెసేజ్ లేదా కాల్ బిల్ చేసినప్పుడు మీరు రెస్పాన్స్ అయినట్ల ఫస్ట్ ఇది అడగండి, మీరు పని ఏం చేశారు. వాళ్ళు చెప్పేది మా అచీవ్మెంట్ ఇట్లా చేసినామో అట్లా చేసినామో, అచీవ్మెంట్ అవసరం లేదు ఒకరిది. పని ఏముంది, ఏం నాలెడ్జ్ ఇస్తారు పని గురించి, అంటే ఎలా వర్క్ చేసుకున్నాలా, ఎలా బిజినెస్ రన్అప్ చేసుకున్నాలా అనేసి అది మెయిన్ పాయింట్ అడగండి. మీకు డీప్లీ నాలెడ్జ్ ఇచ్చే వ్యక్తితో మీరు లేదా మీ అప్లై అయినా ఎవరైనా మీకు గైడింగ్ చేస్తుంటారు వాళ్ళైనా కాంటాక్ట్ చేసి అడగచ్చు, మీరు ఎలా చేస్తున్నారు ఎక్కడ. కొంతమంది మా రిలేషన్ వాళ్ళు లేదా మా ఫ్రెండ్ అలా ఇలా అనేసి మిమ్మల్ని ఇరికిచ్చి పెడతారు. అలా అవన్నీ కానట్ల మీరు డీప్లీ నాలెడ్జ్ ఇచ్చే వాళ్ళతో కాంటాక్ట్లో ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటేనే కదా మీకు గైడ్ చేసి సపోర్ట్ చేస్తారు. లేదంటే వాళ్ళ దగ్గర అర్థమే నాలెడ్జ్ ఉన్నప్పుడు మనమైనా ఏం చేస్తామో వాళ్ళ దగ్గర నాలెడ్జ్లో ఆ వ్యక్తి మీకు ఏం నేర్పిస్తారు. సో ఆ వ్యక్తి దగ్గర అట్లా మీరు బుర్రలో పడే కింద మీరు డైరెక్ట్లీ నాలెడ్జ్ ఉండే వాళ్ళతోనే మీరు కాంటాక్ట్ చేసుకొని మీరు జాయినింగ్ కాండి. సో నా వీడియో మీకు నచ్చితే కింద లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పోండి. ఏదైనా డౌట్ క్వశ్చన్ లేదంటే కన్నా జాయినింగ్ కావాలన్నా కానీ మీరు స్క్రీన్ మీద షో అయ్యే నెంబర్కి కాంటాక్ట్ మెసేజ్ చేసినా కానీ నేను మీకు ఫుల్ అండ్ గైడ్ చేశాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.